భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి. మనుగురు పట్టణంలోని ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన కార్యక్రమంలో పెనపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు పాల్గొని ప్రసంగిస్తూ గత ప్రభుత్వ హయాంలో దశాబ్దకాలంగా ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత రేషన్ కార్డు లేని ప్రతి కుటుంబానికి కొత్త కార్డు ఇచ్చేలా రాష్ట్ర వ్యాప్తంగా బృహత్తర కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. పనపాక నియోజకవర్గానికి ఇప్పటివరకు 13,000 కొత్త రేషన్ కార్డులు మంజూరు చేసినట్లు వెల్లడించారు. పనపాక నియోజకవర్గ శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ మా నియోజకవర్గ ప్రజల తరపున ముఖ్యమంత్రి గారికి, మంత్రివర్గ సభ్యులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇది ప్రజలకు మేలు చేసే అడుగు. ఇక మహిళల కోసం చేపడుతున్న సంక్షేమ పథకాల గురించి వివరించారు. ముఖ్యమంత్రి లక్ష్యంగా పెట్టుకున్న 1 కోటి మహిళలను ఆర్థికంగా స్వయం సమృద్ధిగా తీర్చిదిద్దాలన్న దిశగా ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇచ్చిన మద్దతు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా కొనసాగించాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో రేషన్ కార్డు లేని ప్రతి కుటుంబానికి కొత్త రేషన్ కార్డు ఇవ్వాలని నిర్ణయం చేసి దాన్ని ఇవాళ మనం అమలు చేస్తున్న సందర్భంలో పినపాక నియోజకవర్గం తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారికి, కేబినెట్ మంత్రులకు అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ రోజున పినపాక నియోజకవర్గంలో 13,000 మందికి కొత్త రేషన్ కార్డులు మనం పంపిణీ చేయడం జరుగుతా ఉంది అన్ని మండలాల్లో. మరి 13,000 మందికి రేషన్ కార్డులు అందుకొని వారికి భరోసా ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. మరి ఇవాళ ఆహార భద్రత కల్పిస్తా ఉంది. సన్న బియ్యంతో కడుపు నిండా భోజనం చేసే అవకాశాన్ని రేషన్ కార్డులు ఇవ్వడం ద్వారా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కల్పించడం జరిగింది. పేదవాళ్ళందరూ కూడా మరి పేదవాళ్ళ సంక్షేమం కోసం, వాళ్ళ ఆర్థికంగా నిలదొక్కునే దానికోసం, మహిళల కోసం అనేక కార్యక్రమాలు మన గవర్నమెంట్ మరి ప్రవేశపెట్టి సపోర్ట్ చేస్తా ఉంది. మహిళా లోకానికి 1 కోటి మంది మహిళల్ని కోటేశ్వరం చేయాలనే లక్ష్యంలో భాగంగా అన్ని సంక్షేమ పథకాలు ఇవాళ ప్రవేశపెట్టి మరి పేద ప్రజలకు మన్ననలు పొందుతున్న ప్రభుత్వం మన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. మరి మహిళలు, తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఏదైతే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో మీరు దీవించారో, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని అధికారంలో తీసుకొచ్చారో, రాబోయే రోజుల్లో ఏ ఎన్నికలు జరిగినా స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఆశీర్వదించి దీవించాలని, గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. థ్యాంక్ యూ.